ఈ వీడియోలో మనం కొత్తగా పాన్ కార్డ్ సెంటర్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, అదే విధంగా ఎగ్జిస్టింగ్ గా మన ఆల్ట్రైజ్ పాన్ లో ఉన్నారండి. అదే విధంగా మన ఆల్ట్రైజ్ పాన్ సర్వీసెస్ నుంచి కొత్తగా ఆల్ట్రైజ్ పాన్ స్మార్ట్ 2.0 అని చెప్పేసి మనకి కొత్త పోర్టల్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఈ పోర్టల్లో మీకు అన్ని రకాల పాన్ కార్డులు కూడా మీరు కరెక్షన్స్, న్యూ పాన్ కార్డ్స్, ట్రస్ట్ పాన్ కార్డ్స్, ఎస్హెచ్జి పాన్ కార్డ్స్ అన్ని కూడా మీరు చేసే వెసులుబాటు అయితే ఉందండి. మీకు 100% సపోర్ట్ అయితే అవైలబుల్ అయితే ఉంటుందండి. మీరు కొత్తగా అసలు పాన్ కార్డ్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ విలేజ్ లేదా మీ షాప్ లో, ఇలా మీకు 100% సర్వీస్, ట్రైనింగ్, సపోర్ట్ అన్ని కూడా మీకు అందడం అయితే జరుగుతుందండి. మీకు ఎలా ఉంటాయి ఇట్లా సర్వీసెస్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఒక పాన్ కార్డ్ అప్లై చేయడం ఎలాగా, కరెక్షన్ పాన్ కార్డ్ ఏంటి అనేది కూడా చూపిస్తానండి. ఇక్కడ ఏంటంటే మీకు ఈ ఆల్ట్రైజ్ పాన్ స్మార్ట్ 2.0లో మీకు ఏజెంట్ ఉంటుంది, అదేవిధంగా రిటైలర్, డిస్ట్రిబ్యూటర్, సూపర్ డిస్ట్రిబ్యూటర్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. ప్రతి ఒక్క దానికి కూడా మీకు అంటే ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మేము ఖచ్చితంగా అయితే మీకు ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ నేను తీసుకున్న లాగిన్ డిస్ట్రిబ్యూటర్ది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నది యూజర్ మేనేజ్మెంట్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ నార్మల్ గా అయితే ఏజెంట్ లాగిన్ అయితే యూజర్ మేనేజ్మెంట్ అన్న ఆప్షన్ అయితే కనిపించదు. ఈ విధంగా అయితే డాష్ బోర్డ్ ఉంటుందండి. ఇక్కడ మీ వ్యాలెట్ అయితే ఇక్కడ అమౌంట్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి, అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఇప్పుడు కొత్త పాన్ కార్డ్ చేయాలనుకున్నప్పుడు ముందర మీ వ్యాలెట్ లో అమౌంట్ అయితే లోడ్ చేసుకోవాలండి. ఆ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ వ్యాలెట్ మేనేజ్మెంట్ లోకి వచ్చి యాడ్ వ్యాలెట్ టాప్ అప్ ఆప్షన్ కనబడుతుంది కదండి. ఇక్కడ యాడ్ వ్యాలెట్ క్యూఆర్ స్కాన్ అని ఉంటుంది, అంటే ఇన్స్టెంట్ లోడింగ్ అవుతుందండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు క్యూఆర్ అయితే జనరేట్ అవడం అయితే జరుగుతుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎంత అమౌంట్ అనేది మీరు ఇప్పుడు ఒక 500 రూపీస్ యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, 500 రూపీస్ యాడ్ చేసుకుని యాడ్ మనీ అయితే క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్యూఆర్ అయితే జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ ని మీరు మీ ఫోన్ పే ఆర్ గూగుల్ పే ద్వారా స్కాన్ చేయడం ద్వారా మీరు అమౌంట్ అయితే లోడ్ చేసుకోవచ్చు అండి. అమౌంట్ లోడ్ చేసుకోగానే ఇన్స్టెంట్ గా మీకు వ్యాలెట్ కి అయితే అమౌంట్ అయితే యాడ్ అవడం జరుగుతుంది. మీరు యాడ్ అయిన అమౌంట్ తో ఇప్పుడు మీరు ఇక్కడ పాన్ మేనేజ్మెంట్ ఉంది కదండి, ఇక్కడ న్యూ పాన్ కార్డ్ చేయాలనుకుంటున్నారా, సిఎస్ఎఫ్ పాన్ కార్డ్ అంటే కరెక్షన్ పాన్ కార్డ్ చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడైతే కనపడుతుంది. మీరు ఆల్రెడీ చేసిన పాన్ కార్డులు అయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ పాన్ కార్డ్స్ లో చూపిస్తుందండి. అదేవిధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ అంటే మీరు చేసిన పాన్ కార్డులని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి కదా, అదనమాట. ఇక్కడ ఏంటంటే పేపర్లెస్ మోడ్, అంటే మీరు స్కానర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. ఎటువంటి కూడా కొరియర్ చేయాల్సిన పని అయితే లేదు. ఇక్కడ న్యూ పాన్ కార్డు మీద క్లిక్ చేయాలంటే కొత్త పాన్ కార్డ్ చేయడం కోసం ఇక్కడ కొత్త పాన్ అప్లికేషన్ ఫామ్ 49A అయితే మీకు ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. న్యూ అప్లికేషన్ ఫామ్ ఇండియన్ సిటిజన్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకో కేటగిరీ ఆఫ్ అప్లికేషన్ లో మీరు ఇండివిజువల్ అంటే పర్సన్ కి చేస్తున్నారా, ఫర్మ్ బిజినెస్ పాన్ కార్డ్ చేస్తున్నారా, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, అదేవిధంగా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, ట్రస్ట్ పాన్ కార్డా, గవర్నమెంట్ కి సంబంధించిన లేబిలిటీ పార్ట్నర్షిప్ పాన్ కార్డా, ఇవన్నీ కూడా మీకు అన్ని రకాల పాన్ కార్డులు ఇక్కడ అయితే అవుతుందండి. ఇప్పుడు పర్సనల్ పాన్ కార్డ్ అనుకోండి, మీరు ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ నేమ్ అని చెప్పేసి ఉంది కదండి, లాస్ట్ నేమ్ కాదండి, ఇక్కడ కొంచెంసేపు దీని గురించి అయితే మాట్లాడితే ఇక్కడ సర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ సర్ నేమ్ ఎంటర్ చేస్తున్నారు. అలా కదండి, మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ ఇంటి పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మిడిల్ నేమ్ అంటే వాళ్ళ మధ్య పేరు, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మధ్య పేరు, ఇక్కడ లాస్ట్ నేమ్ ఇవ్వాలండి. ఇక్కడ సర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు, తలకిందులుగా కొడుతున్నారు అనమాట. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు కొండ రవి బాబు అని ఉందనుకోండి, కొండ స్పేస్ రవి బాబు, రవి స్పేస్ బాబు అని ఉందండి. ఇప్పుడు ఇంటి పేరు కొండ కాబట్టి ఇక్కడ కొండ అని చెప్పేసి యాడ్ చేయాలి. అదేవిధంగా మిడిల్ అంటే మధ్యలో ఉన్న పేరు రవి కాబట్టి మిడిల్ నేమ్ రవి ఇవ్వాలి. లాస్ట్ నేమ్ వచ్చేసరికి బాబు కాబట్టి ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఆ నేమ్ ఆన్ ద కార్డ్ అనేది ఇక్కడ మీకు ఖచ్చితంగా ఎలా అయితే మీరు ఎంటర్ చేస్తుంటే ఇక్కడ మీకు కనిపిస్తుందండి. దాన్ని బట్టి మీరు చూసి కూడా ఫాలో అవ్వచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ గా మీకు ఎంటర్ చేసి అయితే చూపిస్తాను చూడండి. మీరు ఎంటర్ చేసేటప్పుడు అక్కడ నేమ్ ఆన్ ద కార్డు మీకు వచ్చేస్తుంది. అంటే మీరు కరెక్ట్ గా ఎంటర్ చేస్తున్నారా లేదా అనేది మీరు అక్కడైతే చూసుకోవచ్చండి. ఇక్కడ చూసారు కండి, వెంటనే అయితే మీకు రావడం అయితే జరిగింది. కొండ రవిబాబు కరెక్ట్ గా వచ్చింది. అలా కాకుండా మీరు ఇక్కడే ఇంటి పేరు ఇచ్చారనుకోండి, ఇక్కడ మారిపోతుంది చూసారా. అంటే మీరు అక్కడ టైప్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఏ విధంగా ఇవ్వాలనేది మీ అందరికీ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్. ఇన్కార్పొరేషన్ అంటే మీరు ఒకవేళ బిజినెస్ పాన్ కార్డు కానీ లేకపోతే ట్రస్ట్ కానీ చేస్తున్నారు అనుకోండి, ఇన్కార్పొరేషన్ అంటే స్టార్ట్ అయిన డేట్ అండి, అది నేను ఆ కార్డ్స్ చేసేటప్పుడు మీకు అయితే చెప్తాను. జెండర్ మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్స్ లాస్ట్ నేమ్
ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫాదర్స్ ఫస్ట్ నేమ్ అంటే ఫాదర్ యొక్క ఇంటి పేరు. ఒకవేళ వారి యొక్క ఆధార్ కార్డులో కానీ ఫాదర్ నేమ్ ఒకటే ప్రసాద్ అనే ఉందనుకోండి, అతని పేరు ఇప్పుడు ఇంటి పేరు కొండ అనుకోండి, ఇక్కడ కొండ ఇవ్వాలి. మిడిల్ నేమ్ ఓన్లీ ప్రసాదే ఉంటే మిడిల్ నేమ్ అవసరం లేదు. లాస్ట్ నేమ్ దగ్గర ప్రసాద్ అయితే ఇవ్వచ్చు. లేదా ప్రసాద్ రావు అని ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ప్రసాద్ ఇవ్వండి, రావు అనేది చివరైతే ఇవ్వండి. అదే విధంగా ఆధార్ నెంబర్ ఫాదర్ది కాదండి, పర్సన్ది. ఎవరికైతే మనం పాన్ కార్డ్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు నెంబరు. అదే విధంగా వారి యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. ఇక గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ కస్టమర్దే ఇవ్వండి. అదే విధంగా ఈమెయిల్ ఐడి కూడా వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే సాఫ్ట్ కాపీస్ అనేవి మెయిల్ ఐడికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే పీడిఎఫ్స్ అనేది మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది కాబట్టి వర్కింగ్ లో ఉన్న మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. అదే విధంగా ఇక్కడ ఫ్లాట్ నెంబర్, వాళ్ళ డోర్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. విలేజ్, వాళ్ళ యొక్క స్ట్రీట్ కానీ విలేజ్ నేమ్ కానీ ఇక్కడ ఇవ్వండి. వాళ్ళ యొక్క పోస్ట్ ఆఫీసు, వారి యొక్క సబ్ డివిజన్ అంటే మండలం, వాళ్ళ యొక్క డిస్టిక్ కానీ సిటీ కానీ ఇక్కడ ఇవ్వాలండి. అదే విధంగా ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ లిస్ట్ వస్తుంది. స్టేట్ లిస్ట్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. వారి యొక్క పిన్ కోడ్, పాన్ కార్డ్ టైప్, ఇది నార్మల్ పాన్ కార్డ్ చేస్తున్నారా లేకపోతే మైనర్ పాన్ కార్డ్ చేస్తున్నారా? మైనర్ అంటేనండి 18 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళని మనం మైనర్ అంటాము. 18 దాటిన ప్రతి ఒక్కరికి కూడా నార్మల్ పాన్ కార్డు, 18 లోపు వాళ్ళకి మైనర్ అంటాం. మైనర్ పాన్ కార్డు కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ నుంచి మైనర్ పాన్ కార్డు ఏ విధంగా చేయాలి, దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే మైనర్ పాన్ కార్డు అప్లై వీడియో చేస్తాను. దాంట్లో అయితే మీకు మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నార్మల్ పాన్ కార్డు గురించి మనం మాట్లాడుకుందాం. నార్మల్ మీద క్లిక్ చేసాం. ఇక్కడ సిటీ, ఏరియా కోడ్ అంటే ఏవో కోడ్స్ ఉంటాయండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఇక్కడ సిటీస్ ఓపెన్ అవుతాయి. ఏరియా కోడ్, ఏవో టైప్, రేంజ్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏవో టైప్, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ ఇవన్నీ కూడా చెప్తారు మీకు. ఒకవేళ తెలియకపోతే మా హెల్ప్ డెస్క్ మీకు అవైలబుల్ లో ఉంటారండి. పానికి సంబంధించిన హెల్ప్ డెస్క్ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు, ఇబ్బంది లేదు. అదే విధంగా పాన్ కార్డ్ మోడ్ ఇక్కడ అన్ని కూడా చూడండి. ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు ఏం సబ్మిట్ చేస్తున్నారు, ఆధార్ కార్డు బట్టి చేస్తున్నారు. ఆధార్ కార్డు అన్ని కూడా ఇక్కడ ఆధార్ కార్డు ప్రకారమే ఇస్తున్నారు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ ప్రకారమే కాబట్టి ఆధార్ కార్డు. ఇక్కడ డాక్యుమెంట్స్ అడుగుతుందండి, మీరు ఏమేమి అప్లోడ్ చేస్తున్నారు ఏంటి. ఆధార్ కార్డు సెలెక్ట్ పాన్ మోడ్, మీరు ఓన్లీ అంటే పీడిఎఫ్ మాత్రమే కావాలనుకోండి, ఓన్లీ ఈ పాన్ అని చెప్పి పెట్టుకుంటే ఓన్లీ పీడిఎఫ్ మాత్రం వస్తుందండి, కార్డు ఇంటికి అయితే డెలివరీ అవ్వదు. అలా కాకుండా ఫిజికల్ పాన్ కార్డ్ అండి, ఈ పాన్ కార్డ్ అని పెట్టుకుంటే మీకు పోస్ట్ లోనూ వస్తుంది, ప్లస్ 2 అయితే వస్తాయండి. అంటే పాన్ కార్డ్ ఇంటికి వస్తుంది, పీడిఎఫ్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. చేశాక సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు డాక్యుమెంట్స్ అప్లికేషన్ ని సబ్మిట్ చేశాక ఈ విధంగా అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుందండి. ఇప్పుడు డాక్యుమెంట్ అప్లోడ్ అయితే చూద్దాం. ఇక్కడ లిస్ట్ ఆఫ్ పాన్ కార్డ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీరు అప్లై చేసిన పాన్ కార్డ్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. డేట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి మీరు అప్లై చేశారు ఏంటి అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకుని సెర్చ్ అయితే క్లిక్ అయితే చేయొచ్చండి. ఇక్కడ మీకు అక్నాలజ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ రెస్పాన్స్ అంటే మీ అప్లికేషన్ అండర్ ప్రాసెస్ లో ఉంది. ఒకవేళ రిజెక్ట్ అయితే ఇక్కడ రిజెక్ట్ రీజన్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి మీకు ఇక్కడ యాక్షన్ కనబడుతుంది కదండి, అప్డేట్ అండ్ వ్యూ మీద అయితే క్లిక్ చేస్తే మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు. లేదు అంతా కరెక్ట్గానే ఉంది అనుకుంటే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్కి అయితే వెళ్ళాలండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫామ్ 49A అని చెప్పేసి V2 కనబడుతుంది కదండి. క్లిక్ చేస్తే మీకు ఆటో ఫిల్ అయిపోయి వచ్చిన ఫామ్ అయితే కనిపిస్తుందండి. మీరు మీ సిస్టమ్ లోంచి కానీ చేస్తున్నట్లయితే Ctrl+P అయితే క్లిక్ చేస్తే మీరు ఈ డాక్యుమెంట్ ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చండి. మీరు పేపర్ మీద ప్రింట్ తీసుకుని ఫొటోస్ అయితే స్టిక్ చేసి కస్టమర్ తో సైన్ తీసుకుని 300 DPIలో స్కాన్ చేసుకోవాలండి. స్కాన్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ కనబడుతుంది. అప్లోడ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఇక్కడ 200 DPIలో చేసుకుంటే సరిపోద్ది. ఫోటో సిగ్నేచర్ అనేవి అవి అవసరం లేదండి, ఎందుకంటే మీరు ఫామ్ అప్లోడ్ చేస్తే సరిపోద్దండి. ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన పని లేదు. కేవలం మీరు ఫామ్ అనేది 200 DPI సెలెక్ట్ చేసుకుని చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మీ ఫోల్డర్ అనేది చూపిస్తుందండి. ఆ చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అవడం అయితే జరుగుతుందండి. డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి. ఇక్కడ డాక్యుమెంట్స్ నుంచి అయితే వెళ్ళిపోతుంది.
ఇక్కడ మళ్ళీ మీరు లిస్ట్ ఆఫ్ పాన్ కార్డ్స్ చూసుకుంటే మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అక్నాలెడ్జ్మెంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. మీరు ప్రింట్ తీసి కస్టమర్కి అయితే ఇచ్చుకోవచ్చు అండి. ఈ విధంగా మీరు పాన్ కార్డ్స్ అయితే చేసుకోవచ్చు అండి. మీరు కూడా సొంతంగా పాన్ కార్డ్ సెంటర్ స్టార్ట్ చేసి ఏజెంట్గా మారేందుకు స్క్రీన్పై కనిపించే మా నెంబర్కి కానీ, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మా నెంబర్ అయితే ఇస్తామండి. కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీరు ఏజెంట్గా కూడా మారవచ్చు. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలాగా షేర్ చేయగలరు. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు మేము పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేవి కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.